ఏదైనా ఒక గాజు సీసాలో స్టోరేజ్ చేసుకుంటే 15 రోజుల పైనే ఉంటాయి. పిల్లలు ఎవరైనా చదువుకునే వాళ్ళు హాస్టల్స్‌లో ఉన్నా ఈ పౌడర్స్ చేసి పంపియచ్చు. ఇదేమో నువ్వుల పొడి, ఇదేమో పుట్నాల పొడి. దీనికి ఒక అరగంట కేటాయించామంటే 15 రోజులు మనం సుఖపడొచ్చనమాట. ఆత్మీయులందరికీ నమస్కారం అండి. మనం టిఫిన్స్ చేసుకునేటప్పుడు హడావుడిగా బయటికి వెళ్ళాలి, తొందరగా వెళ్ళాల్సిన టైంలో చట్నీ చేసుకోవటం కుదరదు. అట్లాంటి టైంలో బాగా యూజ్ అవుద్దండి. ఇదిగోండి నువ్వుల పొడి ఒకటి, పుట్నాల పొడి ఒకటి. చాలా బాగుంటాయి, త్వరగా అయిపోతాయి. 15 రోజులైనా నిలవ ఉంటాయి ఇవి. తర్వాత పిల్లలు ఎవరన్నా మనకి బయట పిల్లలు చదువుకుంటూ ఉంటే వాళ్ళకి పంపించడానికి కూడా బాగుంటుంది. ఇప్పుడు దాని తయారీ ఎలాగో చూద్దామా? ఓకే, ఇక మొదలెడదామండి. ఫస్ట్ కొంచెం నూనె పోసుకోవాలి. ఓ పావు అయితే సరిపోద్ది. దీంట్లో ఫస్ట్ పుట్నాలు వేసేద్దాం. వేపుకోవాలి ఇలాగా. కొన్ని ఎండుమిరపకాయలు. ఇవేంటంటే టిఫిన్స్లోకి చాలా బాగుంటాయి పౌడర్లు. పచ్చడి లేని సమయాల్లో హడావుడిగా బయటికి వెళ్ళిపోవాలి, టిఫిన్ చేసుకున్నాము, మరి చట్నీ లేనిదే దోశ తినలేము, ఇడ్లీ తినలేము. అలాంటప్పుడు నెయ్యి వేసుకొని కొంచెం పౌడర్లో ఈ పొడిలో కొంచెం నెయ్యి వేసుకొని కలిపేసుకొని దోశల్లో కానీ ఇడ్లీలో కానీ వాడుకోవచ్చు. చాలా బాగుంటుంది. కారం మీకు ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకా 4 మిరపకాయలు ఎక్కువ వేసుకోవచ్చు. కొంచెం కారం ఎక్కువగా తినాలి అనుకుంటే, కారం కావాలి అనుకున్న వాళ్ళు. దీనికి ఇవి సరిపోతాయి కాబట్టి ఇంత మటుకు వేశాను నేను. ఓకే, ఇక చూడండి ఏగిపోయాయి. ఇంక ఇప్పుడు ఇవి తీసేద్దాము. మిక్సీ జార్లోకి తీస్తాను ఇవి. ఇలా తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇదిగోండి ఇలా జార్లో తీసుకున్నాను. ఇది కొంచెం సేపు చల్లగా అవ్వాలన్నమాట, వేడిగా ఉంది. ఇది మిక్సీ పట్టేటప్పుడు చల్లారదిలోపు మిక్సీ పట్టేటప్పుడు ఇదిగోండి కొంచెం ఉప్పును ఒక 4-5 రెల్లల ఎల్లిపాయలు ఇందులో వేసి మిక్సీ పట్టేయాలన్నమాట. ఇది కొంచెం చల్లగా అవ్వాలి, వేడిగా ఉంది కదా. ఈలోపు మనం నువ్వుల పొడికి ప్రిపేర్ చేసుకుందాం రండి. నూనె కొంచెం వేద్దాం. నూనె ఉంది దాంట్లోనే కొంచెం. ఇందాక పప్పులు వేపుకున్నాం కదా, ఇప్పుడు నువ్వుల పొడి అనమాట. అదే రెండును ఒకే వీడియోలో చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ నువ్వులు వేపుకోవాలండి. నువ్వుల పొడి కూడాను దోశల్లో అయినా, ఇడ్లీల్లో అయినా, చపాతీలో అయినా బాగుంటాయి. ఇలాగా పిల్లలకు పంపించడానికి కూడా బాగుంటాయి. మీరు ఇలా నిలవ పెట్టుకోవడానికి బాగుంటాయి. బయట ఉద్యోగస్తులు బయటకు వెళ్ళిపోతూ ఉంటారు కదా, హడావుడిగా బయటకు వెళ్ళాల్సి ఉంటుంది. ఆ టిఫిన్ చేసుకున్నప్పుడు దీన్ని వాడుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేస్తున్నాను. చూసారా, చిటపట్లు ఆడుతున్నాయంటే ఏగినట్టు లెక్క అనమాట. సరే, ఇప్పుడు వీటిని మళ్ళీ మిక్సీ పట్టే విధానం చూద్దాము. వేపాను కదండి, ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకుందాం. ఇక ఎల్లిపాయలు వేసాను. అయిపోయిందండి. చూసారా, బాగుంది కదా. ఇందాక నువ్వులు వేపాను కదండి, అది కూడా ఇలాగే పౌడర్ చేద్దాం. చూసారా, ఇదిగోండి ఇప్పుడు నువ్వుల పొడి. ఇప్పుడు నాకు పుట్నాల పొడి పట్టుకున్నాం కదా, ఇప్పుడు నువ్వుల పొడి అనమాట. సింపుల్ అండి, చాలా తేలిక. పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎలాగో మన ఇంట్లో ఇవన్నీ ఉంటాయి. ఒకరోజు చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, హడావుడిగా ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు అనమాట. అలాగే ఇప్పుడు దీంట్లో కూడా ఇదిగోండి ఒక 6-7 ఎల్లిపాయ రబ్బలు, తగినంత ఉప్పు ఇవి వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. అయిపోయిందండి ఇది కూడా. ఇప్పుడు 2 పొళ్ళు రెడీ అయిపోయాయి. కమ్మటి వాసన వస్తుంది. నువ్వులు కదా, బాగుంటాయి నువ్వులు. ఇవి ఎంత మంచిదండి, బోన్స్కి మంచిది, దృఢంగా ఉంటాయి వెముకలు, రుచికి రుచి ఉంటుంది. ఓకే రెడీ. ఇదిగోండి ఇవి ఈ 2. దీనికి ఒక అరగంట కేటాయించామంటే 15 రోజులు మనం సుఖపడచ్చు అనమాట.
చట్నీస్ హడావుడిగా చేసుకోవాల్సిన పని లేకుండా ఇదేమో నువ్వుల పొడి, ఇదేమో పుట్నాల పొడి. ఓ 15 రోజుల పైనే ఉంటాయి. తడి తగలకుండా ఉంటే ఏదైనా ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే బాగుంటుంది. మీ పిల్లలు ఎవరన్నా చదువుకునే వాళ్ళు హాస్టల్స్లో ఉన్నా కానీ ఇలాగ ఈ పౌడర్స్ చేసి పంపించచ్చు. బాగుందా? చూడండి. ఇక దీన్ని స్టోర్ చేసుకోవడానికి ఇబ్బంది లేకుండా స్టోర్ చేసుకోవచ్చు. సరే, ఇక మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. సెలవు మరి.